गुड मॉर्निंग स्टूडेंट्स। तुम सब कैसे हो? आई होप बहुत ही अच्छे होंगे। आई होप నేమన్నా ఐ హోప్ నేమనొచ్చు ఉమ్మీద్ హై ఆప్ సబ్ बहुत ही अच्छे होंगे। మీరందరూ చాలా బాగున్నారని నేను అనుకుంటున్నాను. ఓకే, దాని అర్థం అది. సో మీరు హిందీలో మాట్లాడాలని అందరికీ ఒక డిజైర్ అయితే ఉంటుంది కదా. సో ఆ డిజైర్ని మనం కరెక్ట్గా ఫాలో అవ్వాలి అంటే మనకి టెన్సెస్ గురించి ఒక అవగాహన ఉండాలి. ఆ టెన్సెస్ గురించి అవగాహన ఉన్నప్పుడు మనం మిస్టేక్‌గా మాట్లాడట్లేదు కదా అనే ఒక కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది. ఓకే. సో ముఖ్యంగా మనకి యూజ్ చేసేవి డైలీ లైఫ్‌లో ప్రెజెంట్ టెన్స్ సెంటెన్స్ ఉంటాయి గదా. సో ఆ ప్రెజెంట్ టెన్స్ సెంటెన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్. అంటే ఫస్ట్ పర్సన్ అంటే ఎవరు? మై, నేను. అది ఫస్ట్ పర్సన్ వస్తుంది. ఎవరితో అయితే మాట్లాడుతున్నామో వాళ్ళు సెకండ్ పర్సన్ వస్తారు. ఎవరి గురించి అయితే వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటారో వాళ్ళు థర్డ్ పర్సన్ వస్తారు. సో వీటిలతో సెంటెన్స్ ఎలా తయారు చేయొచ్చు, హెల్పింగ్ వర్బ్స్ ఎలా మారుతాయి, ఏకవచనంలో ఎలా మారుతాయి, బహువచనంలో ఎలా మారుతాయి హెల్పింగ్ వర్బ్స్, వర్తమాన కాలంలో మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో ఎలా చెప్పాలి, ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ లో ఎలా చెప్పాలి, లేకపోతే కంప్లీటెడ్ యాక్షన్, రీసెంట్లీ కంప్లీటెడ్ యాక్షన్ వర్తమాన కాలంలోనే ఎలా చెప్పాలో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఓకే. సో వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఇవి ఓన్లీ ఇంట్రొడక్షన్ మాత్రమే. తర్వాత మనం చాలా చాలా సెంటెన్స్ అనేవి ప్రాక్టీస్ చేయాలి. సో ఇప్పుడు కాదు కానీ ఒక ప్లాన్ అయితే ఉంది. లైవ్ చేయాలి. లైవ్ చేసినప్పుడు మీకు ఒక 5 వీడియోస్ డివైడ్ చేసి 1 to 5 వీడియోస్ ఒకసారి, 6 to 10 వీడియోస్ ఒకసారి, ఇవి మనం లైవ్లీ ప్రాక్టీస్ చేద్దాం హిందీ. ఓకేనా? సో మీరు అందుకే ప్రతి ఒక్క వీడియో నోట్ చేసుకోండి, ప్రాక్టీస్ చేయండి. మీకు ప్రాక్టీస్ చేయడానికి కూడా ప్రాక్టీస్ చేసే టైం కూడా నేను ఇస్తాను. లైవ్లో మీరు ఏవైతే నేను అడుగుతానో సెంటెన్స్ అవి మీరు చెప్పగలగాలి. ఓకే. సో అందుకే బాగా ప్రాక్టీస్ చేయండి, స్కిప్ చేయకండి, ప్రతి వీడియో చూడండి. మూల శబ్ద లేకపోతే బేసిక్ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని బాగా మీరు ప్రాక్టీస్ అనేది చేయాలి. ఓకే. సో మరి ఎక్కువ డిలే చేయకుండా ఈరోజు వీడియో స్టార్ట్ చేద్దాం. సో మీకు తెలుసు మై అంటే నేనని తెలుసు, తుమ్ నేను, తుమ్ అంటే నీవు, వహ్ వహ్ అంటే హీ షీ ఇద్దరు వస్తారు, అతడు ఆమె. హమ్ హమ్ అంటే వి అంటే మనము మేము అని వస్తుంది. తర్వాత ఆప్ ఆప్ అంటే మీరు పెద్దవాళ్ళని. వే వే అంటే దే వారు అని వస్తుంది. ఏ అంటే దీస్ అని వస్తుంది. ఓకే. సో దగ్గరగా ఉన్న వాళ్ళు కూడా వీరు అని కూడా చెప్పుకోవచ్చు. అంటే వారు వీరు అని వస్తుంది. దగ్గరగా ఉన్న వాళ్ళైతే ఏ అంటాం, దూరంగా ఉన్న వాళ్ళైతే వే అంటాం. సో ఇక్కడ ఏంటిది అని అనుకుంటున్నారా? సో ఏం కాదండి. ఎప్పుడైతే మీరు వర్తమాన కాలంలో ఏదైనా సెంటెన్స్ తయారు చేసినప్పుడు లాస్ట్ లో మనం ఒకవేళ మైతో మీరు సెంటెన్స్ తయారు చేశారనుకోండి, లాస్ట్ లో సహాయ క్రియ అంటే హెల్పింగ్ వెర్బ్ హూమ్ రావాలి. అది ఓన్లీ వర్తమాన కాలంలోనే. ఎప్పుడైతే మీరు తుమ్తో స్టార్ట్ చేస్తారో లాస్ట్ లో వచ్చే హెల్పింగ్ క్రియ హూ ఉండాలి. వహతో ఎప్పుడైతే స్టార్ట్ చేస్తారో అప్పుడు హై ఉండాలి సహాయ క్రియ. ఎలా అనేది మనం ఎగ్జాంపుల్ గా చూద్దాం. హమ్ ఎప్పుడైతే మీరు హమ్తో సెంటెన్స్ స్టార్ట్ చేస్తారో లాస్ట్ లో వచ్చేది సహాయ క్రియ హైమ్ ఉండాలి. సో ఇవి అయితే గుర్తుపెట్టుకోవడం ఈజీ. ఎప్పుడైతే మీరు హమ్ గాని, ఆప్ గాని, వే గాని, ఏ గాని ఇవి ఎప్పుడు ఈ ప్లూరల్ సెంటెన్స్ ఎప్పుడైతే తయారు చేస్తారో అప్పుడు లాస్ట్ లో వచ్చే సహాయ క్రియ ఓన్లీ హైమ్. ఇక్కడే కొంచెం వేరియేషన్ ఉంటుంది. మై వస్తే హూమ్, తుమ్ వస్తే హో, వహ్ వస్తే హై. బట్ ఇక్కడ అనేది ఈజీగా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే. సో ఉదాహరణకి చూద్దాం. చూడండి, ఎప్పుడైతే మైతో మన సెంటెన్స్ స్టార్ట్ చేస్తామో వర్తమాన కాలంలో అప్పుడు ఉదాహరణకి చూడండి, మై పడాయి కర్తీ హూ. దీన్ని సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అంటారు. మనం లాస్ట్ వీడియోలో చూసాం కదా. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అంటే మన అలవాటుగా చేసే పనులు, డైలీ లైఫ్ లో యూస్ చేసే పనులు ఏవైతే ఉన్నాయో అవి ఓన్లీ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లోనే చెప్పుకోవాలి. మీరు డైలీ యూస్ చేసే వర్డ్స్ ఏవైతే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వచ్చే లాస్ట్ వీడియో ఉంది కదా, ఎవరైనా చూడకపోతే చూడండి. సో ఆ లాస్ట్ వీడియోలో మనం ఓన్లీ ఈ సింపుల్ ప్రెజెంట్ టెన్సే వాడాం. ఎందుకంటే మన డైలీ ఏవైతే లైఫ్ లో యూస్ చేస్తామో అవి కానీ, అలవాటుగా చేసే పనులు కానీ, లేకపోతే
యూనివర్సల్ ట్రుత్ అంటారు కదా, లైక్ సూరజ్ పూరబ్ మే ఉగ్తా హై, దూద్ సఫేద్ హోతా హై. అంటే సూర్యుడు తూర్పునే ఉదిస్తాడు, అది ఎప్పుడు అది ట్రూ కదా. తర్వాత అలాగే దూద్ సఫేద్ హోతా హై, ఓకే. గాయ సఫేద్ హోతా అంటే గాయ సఫేద్ హోతీ హై. గాయ అనేది మనకి చాలా రకాలుగా ఉంటుంది, బట్ దూద్ అనేవి పాలు మనకి తెల్లగానే ఉంటాయి కదా. సో ఇలాంటి యూనివర్సల్ ట్రుత్ ఏవైతే ఉన్నాయో దాన్ని కూడా మనం ఎప్పుడూ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లోనే మాట్లాడుకోవాలి, ఓకేనా. లేకపోతే మనం అలవాటుగా చేసే పనులు, మే సుబహ ఉఠతా హూ, బ్రష్ కర్తా హూ, పానీ పీతా హూ, నాశ్తా కర్తా హూ, లేకపోతే నాశ్తా కర్తీ హూ, అమ్మాయిలైతే నాశ్తా కర్తీ హూ, స్కూల్ జాతీ హూ. సో అవి రెగ్యులర్ గా చేసే పనులు, రోజు మనం అలవాటుగా చేసే పనులు కూడా మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లోనే చెప్పుకోవాలి, ఓకేనా. సో ఎలాగో చూద్దాం చూడండి. మై పడాయి కర్తీ హూ అంటే నేను చదువుతున్నాను, అది స్కూల్ పిల్లలు చేసే రెగ్యులర్ పని కదా. అయితే దీన్ని మనం చూడండి, దీన్ని కర్ రహీ హూ, ఇప్పుడు నేను చదువుకుంటున్నాను. పడాయి కర్తీ హూ అంటే చదువుతున్నాను, ఓకే. మే పడతీ హూ నేను చదువుతాను, అది రెగ్యులర్ గా చేసే పని. బట్ ఇప్పుడు ప్రజెంట్ కంటిన్యూస్ గా ఏదైతే చేస్తున్నారో, అంటే ఇప్పుడు మనం కంటిన్యూగా, ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను చూడండి, మే పాఠ్ సంఝా రహీ హూ, నేను లెసన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఇప్పుడు నేను అంటే ప్రజెంట్ కంటిన్యూస్ గా జరిగే క్రియ కదా ఇది. సో అందుకే మనం ఇక్కడ రహీ హూ అని పెట్టాను. ఎలా అంటే మే పడాయి కర్ రహీ హూ, చదువుతూ ఉన్నాను అంటే ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ అనమాట. ఇప్పుడు ఏదైతే వర్తమాన కాలంలో చేస్తారో దాన్ని రహీ హూతో చెప్పాలి. సో అగైన్ చూడండి, ఇవన్నీ మూల శబ్దే, అందుకే మూల శబ్దం అనేది నేర్చుకోమన్నాను నేను. కర్ చుకీ హూ, కర్ చుకీ హూ అంటే రీసెంట్లీ కంప్లీటెడ్ యాక్షన్ అనమాట, అంటే నేను ఆల్రెడీ కంప్లీట్ చేసేసాను, ఓకే. సో ఇది మనం పాస్ట్ టెన్స్ లో కూడా చెప్పుకుంటారు, బట్ ఇది ఈ మెథడ్ కూడా వాడచ్చు. కర్ చుకీ హూ అంటే ఆల్రెడీ కంప్లీట్ చేసేసాను అని, ఓకే. యాక్చువల్ గా ఇంకొక కాల్ కూడా ఉంది వర్తమాన కాల్లో, దాన్ని సందిగ్ధ వర్తమాన కాల్ అంటారు. అంటే ఓ పడాయి కర్తా హోగా, తను చేస్తుండొచ్చు, ఇలాంటి అంటే డౌట్ఫుల్ గా చెప్పేది కూడా వర్తమాన కాలంలో ఉంది. అది మనం వేరే వీడియోలో కవర్ చేసుకోవచ్చు, దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం. తుమ్ బాజార్ జాతే హో, బాజార్ జాతే హో అంటే తను రెగ్యులర్ గా తను మార్కెట్కి వెళ్తూ ఉంటాడు అనమాట. సో తను అలవాటుగా చేసే పని కాబట్టి తుమ్ బాజార్ జాతే హో. అయితే ఇక్కడ చూడాల్సింది ఏంటంటే, మై ఎప్పుడైతే వస్తుందో, మై వచ్చినప్పుడు హూమ్ రావాలి. ఎప్పుడైతే మీరు సెంటెన్స్ చేస్తున్నారో ఇది మైండ్ లో ఉండాలి, లేకపోతే అవి రాంగ్ సెంటెన్స్ అయిపోతాయి. మై వచ్చింది అంటే తప్పకుండా హూమ్ రావాలి. చూడండి, ఇక్కడ కూడా హోమ్ వచ్చింది, ఇక్కడ కూడా హోమ్ వచ్చింది, అది కూడా ఓన్లీ వర్తమాన కాలంలోనే. అన్ని కాలాల్లో నేను హోమ్ పెడతానంటే కుదరదు, వర్తమాన కాలంలోనే. ఇది గుర్తు పెట్టుకోవాల్సిన రూల్. తుమ్ బాజార్ జాతే హో, తుమ్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు హో వచ్చింది, ఇది రెగ్యులర్ గా అలవాటుగా చేసే పని అనమాట. జా రహే హో, జా రహే హో అంటే ఇప్పుడు ప్రెసెంట్ తను మార్కెట్కి వెళ్తున్నాడు అంటే వెళ్తూ ఉన్నాడు అని అర్థం. తుమ్ బాజార్ జాతే హో, ఈ సెంటెన్స్ ఏదైతే ఉందో మనం చూడండి, జాకి ఓన్లీ తే యాడ్ చేసాం, ఇది మూల శబ్ద్. సో జాతే హో అంటే తను రెగ్యులర్ గా మార్కెట్కి వెళ్తూ ఉంటాడు, బట్ ఇక్కడ జా రహే హో అంటే వెళ్తూ ఉన్నాడు, రీసెంట్ గా ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ అనేది అక్కడ జరుగుతుంది. జా చుకే హో ఆల్రెడీ వెళ్ళిపోయాడు, ఓకే. కంప్లీటెడ్ యాక్షన్ అనమాట, రీసెంట్లీ కంప్లీటెడ్ యాక్షన్ కాబట్టి వర్తమాన కాలంలో చెప్పుకున్నాం. ఇంకొకటి చూడండి, వహ్ వచ్చినప్పుడు హైమ్ రావాలి. వహ్ ఖేల్తా హై అంటే అతడు ఆడుకుంటున్నాడు, రోజు చేసే పని అనమాట, అలవాటుగా చేసే పని. వహ్ ఖేల్తా హై అది హీతో చెప్పుకోవచ్చు అనమాట. వహ్ ఖేల్తా హై, వహ్ ఖేల్తా హై, వహ్ ఖేల్తా హై అంటే ఇది హీ గురించి చెప్పుకున్నాం. అదే ఒకవేళ మన అమ్మాయి అనుకోండి, వహ్ ఖేల్తీ హై అని పెట్టుకోవచ్చు, ఓకేనా. సో ఖేల్ రహా హై, ఖేల్ రహా హై అంటే ఇప్పుడు ప్రెసెంట్ ఆడుకుంటున్నాడని, ఇదైతే రోజు చేసే పని, తను ఆడుకుంటాడు, బట్ ఇప్పుడు చేస్తున్నాడు. ఖేల్ రహా హై, హీస్ ప్లేయింగ్ అని అంటాం కదా, అంటే
నడుస్తూ ఉంది ఆ యాక్షన్ అనేది. అదే అమ్మాయి అనుకోండి, ఖేల్ రహీ హై, వహ ఖేల్ రహీ హై, తను ఆడుకుంటుంది. మీరు మధ్యలో ఏదైనా యాడ్ చేయాలనుకోండి, వహ చెస్ ఖేల్ రహీ హై, వహ కబడ్డీ ఖేల్ రహీ హై, వహ క్రికెట్ ఖేల్ రహీ హై, లేకపోతే వహ క్రికెట్ ఖేల్ రహా హై. ఆబ్జెక్ట్ అనేది మధ్యలో పెట్టుకోవచ్చు మీరు ఇక్కడ. ఈ రెండిటి మధ్యలో మీరు పెట్టుకోవచ్చు అనమాట. ఓకేనా? సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వహకి హీ కూడా వస్తుంది, షీ కూడా వస్తుంది. లాస్ట్ లో వచ్చే సహాయక క్రియ ఏంటి? హై ఓన్లీ. ఓకేనా? సో వహ ఖేల్తా హై, వహ ఖేల్తీ హై, అది రెగ్యులర్ గా చేసే పని. బట్ ఇప్పుడు ప్రెసెంట్ కంటిన్యూగా అంటే వహ ఖేల్ రహీ హై, షీఈస్ ప్లేయింగ్. ఓకే, షీఈస్ ప్లేయింగ్ లేకపోతే హీస్ ప్లేయింగ్ అనేది మనం ఖేల్ రహా హై, ఖేల్ రహీ హై అని చెప్పుకోవచ్చు. ఖేల్ చుకా హై అంటే తను ఆడడం అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది అన్నానికి ఖేల్ చుకా హై. లేకపోతే అమ్మాయి అయితే ఖేల్ చుకీ హై అని చెప్పుకోవచ్చు. వహ ఖేల్ చుకీ హై, వహ ఖేల్ చుకా హై, అయిపోయింది, రీసెంట్ గా కంప్లీట్ అయింది. నెక్స్ట్ హమ్ వస్తే మనం హైమ్ అని చెప్పుకోవాలని చెప్పాను కదా, లాస్ట్ లో వచ్చే హెల్పింగ్ సహాయ క్రియ. గా అనేది అగైన్ మూల శబ్దం. ఇవన్నీ మూల శబ్దం ఉంటాయి, క్రియాపదాలు అని అంటారు. హమ్ గానా గాతే హే అంటే వాళ్ళు పాట పాడతారు. వాళ్ళకి ఒక గ్రూప్ ఉందనుకోండి, వాళ్ళు పాట పాడతారు. అయితే పాట అనేది వాళ్ళు రెగ్యులర్ గా పాడేది సాంగ్, రెగ్యులర్ గా చేసే పని అనమాట. వి సింగ్ సాంగ్స్ అనమాట, అంటే వాళ్ళు రెగ్యులర్ గా పని చేసే పని. గా రహే హే, గా రహే హే అంటే వీఆర్ సింగింగ్ సాంగ్స్. ఇప్పుడు ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ లో అంటే ప్రెసెంట్ జరుగుతుంది ఆ యాక్షన్ అనేది. హమ్ గానా గా రహే హే అని చెప్పుకోవాలి. ఓకే, సో ఈ గాతే హే తీసేసి ఈ గా రహే హే నే యాడ్ చేసుకోవాలి ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ అయితే. గా చుకే హే, గా చుకే హే అంటే ఆల్రెడీ వాళ్ళు పాట పాడేశారు, కంప్లీట్ అయిపోయింది. ఓకే, నెక్స్ట్ ఆప్ దఫ్తర్ జాతే హే. సో మీరు ఆఫీస్కి వెళ్తారు అంటే ఎవరైనా మనకు పర్సన్ మన రెస్పెక్ట్ గా చెప్పాలనుకోండి, వాళ్ళు మీరు ఆఫీస్కి వెళ్తారు అంటే తను రోజు చేసే పని. ఇది ఎక్కువగా యూస్ చేయం, బట్ ఒక ఏంటంటే ఆ దఫ్తర్ జాతే హే అని మనం వేరే వాళ్ళని అనం కదా, బట్ మీకు ఐడియా కోసం అంతే. ఆ జా రహే హే, దఫ్తర్ జా రహే హే అంటే తను మీరు వెళ్తున్నారు అని వస్తుంది. జా చుకే హే ఆల్రెడీ వెళ్ళిపోయారు అని వస్తుంది, అంటే మీరు వెళ్తున్నారు, వెళ్ళారు, లేకపోతే కంప్లీట్ అయిపోయింది అని వస్తుంది అనమాట. వే హర్ సోమవార్ మందిర్ జాతే హే, వే అంటే దే అని వస్తుంది అనమాట, వారు. ఏ అంటే వీరు అని వస్తుంది. అయితే చూడండి, ఇవి వే అనేది మనకి దోస్ అని కూడా వస్తుంది అనమాట. ఇప్పుడు వే పుస్తకేం హే, అవి పుస్తకాలు అని చెప్పడానికి కూడా మనం వే వాడచ్చు, అంటే ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు చూడండి ఆల్రెడీ వహ పుస్తక్ హే, వహ పుస్తక్ హే అంటే అదొక పుస్తకం. వే పుస్తకేం హే అంటే అవి పుస్తకాలు, అలా కూడా చెప్పుకోవచ్చు. దాంట్లో క్రియాపదాలు లేవు, జస్ట్ మీకు ఐడియా కోసం చెప్తున్నాను. వే హర్ సోమవార్ మందిర్ జాతే హే, వాళ్ళు ప్రతి సోమవారం వాళ్ళు టెంపుల్కి వెళ్తారు. మందిర్ జా రహే హే, వే మందిర్ జా రహే హే అంటే వాళ్ళు ఇప్పుడు టెంపుల్కి వెళ్తున్నారు. ఓకే, ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్, దే ఆర్ గోయింగ్ టెంపుల్. వే జా చుకే హే ఆల్రెడీ వెళ్ళిపోయారు. ఓకే, ఆల్రెడీ వెళ్ళిపోయారు అనడానికి జా చుకే హే అని చెప్పుకోవాలి. వే మందిర్ జా చుకే హే, వాళ్ళు ఆల్రెడీ మందిర్ అంటే టెంపుల్ కి వెళ్ళిపోయారు. ఏ కహానియా లిఖతే హే, వీరు కథలు రాస్తూ ఉంటారు. ఓకే, లిఖ్ రహే హే ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ గా రాస్తున్నారు, అంటే ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ లో ఏంటి, వాళ్ళు రాస్తూ ఉన్నారు. లిఖ్ రహే హే, ఏ కహానియా లిఖ్ రహే హే, సో వాళ్ళు రాస్తూ ఉన్నారు. లిఖ్ చుకే హే, ఏ కహానియా లిఖ్ చుకే హే, సో వాళ్ళు కంప్లీట్ చేసేసారు. సో ఓకే, జస్ట్ ఎగ్జాంపుల్ కి మేము కొన్ని సెంటెన్స్
అనేవి మనం ఈ వీడియోలో చూసాం. సో కానీ ఈ కాల్ అనేది మనం చాలా ప్రాక్టీస్ చేయాలి. ముందు ముందు ఇంకా ప్రాక్టీస్ చేద్దాం. బట్ మీకు వర్తమాన కాలంలో ఎన్ని కాలాలుంటాయి? ఇంకొక కాలం ఉంది. దాన్ని సందిగ్ధ వర్తమాన కాలం అని అంటారు. సో బచ్చా పడతా హోగా, సర్లా జాతి హోగి అంటే డౌట్‌ఫుల్‌గా చెప్పొచ్చనమాట. చెప్పేవి దాన్ని సందిగ్ధ వర్తమాన కాలం అంటారు. ఈ డౌట్‌ఫుల్‌గా చెప్పేవన్నీ వర్తమాన కాలం, లేకపోతే భూతకాలు, లేకపోతే ఫ్యూచర్ టెన్స్ ఏవైతే ఉన్నాయో పాస్ట్, ఫ్యూచర్, ప్రెజెంట్ టెన్స్ ఇవి ఒక వీడియోలో తర్వాత కవర్ చేయొచ్చు. ఓకే. బట్ ఇవి మెయిన్‌గా మనం ఈ రోజు యూజ్ చేసేవి, మనం అలవాటుగా చేసే పనులు గానీ, లేకపోతే ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్‌లో చెప్పేవి గానీ, లేకపోతే దేనితో మీరు లేకపోతే రీసెంట్‌గా కంప్లీటెడ్ అయిన యాక్షన్ గానీ, ఈ 3 వర్తమాన కాలంలో ఎలా చెప్పుకోవచ్చు. ఇంకొకటేంటంటే మైతో ఎలా చెప్పొచ్చు, హమ్‌తో ఎలా చెప్పొచ్చు, ఏ ఇలాంటి వీటిలతో ఎలా చెప్పొచ్చు అనేది మీరు చూస్తే వెంటనే మైండ్‌లోకొస్తుంది. బట్ తర్వాత మర్చిపోతారు. అందుకే నోట్ చేసుకోండి, ప్రాక్టీస్ చేయండి. ఎప్పుడైతే నేను లైవ్ అంటే ఇంకా అప్డేట్ చేస్తాను తర్వాత ఎప్పుడైతే లైవ్ తీసుకుంటానో మీరందరూ ప్రాక్టీస్ చేయాలి. అడిగిన క్వెషన్స్‌కన్నిట్లికి మీరు ఆన్సర్ చేయాలి. ఎవరు ఎంత ఫాస్ట్‌గా చేస్తారో, ఎవరు ఎంత బాగా చూసారో వీడియోస్ అప్పుడు అర్థమవుతుంది. ఓకే. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బై.